పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ కాకినాడలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాదాపు 6 లక్షలు మోసం చేశారని కృష్ణమోహన్ అనే కలెక్టర్కి ఫిర్యాదు చేశాడు. లేటు వయసులో అయినా సరే పెళ్లి చేస్తా అని నమ్మించారని చెబుతున్నారు. అది నమ్మి తాను 6 లక్షలు ఇచ్చానని వాపోయాడు. మొత్తం 11 మంది కలిసి తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఆ బ్యాచ్ ఇంకా చాలా మందిని మోసగించారని చెబుతున్నాడు. నకిలీ మ్యారేజ్ గ్యాంగ్ ను పట్టుకుని తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతున్నాడు. అది నిజమండి. అది మమ్మల్ని ట్రాప్ చేసి అంటే నాకు కొంచెం గోసేవ చేయడం వల్ల మ్యారేజ్ లేట్ అయింది. ఆ లేట్ అవడం వల్ల మ్యారేజ్ మీడియేటర్స్ నన్ను ఫ్రాడ్ చేసి వెంటనే వివాహం చేసేస్తామని 6 లక్షల రూపాయలు బంగారం క్యాషు అన్ని ద్వారా అమ్మాయికి ఇప్పటికే 4-5 పెళ్ళిళ్ళు అయినట్టు, తర్వాత అమ్మాయికి ఒక పాప ఉన్నట్టు, ఆ అమ్మాయి మీద ఏలూరులో చీటింగ్ కేసులు అన్నీ ఉన్నట్టు తెలిసింది. నా దగ్గర 30 ఎవిడెన్స్లు ఉంటే ఆ 30 ఎవిడెన్స్లు మన 1 టౌన్ సిఏ గారికి ఇస్తే ఆయనను డిఎస్పీ గారు ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అన్ని నిజాలన్నీ తెలుసుకుని అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ వేసిందండి. అమ్మాయి ఈరోజు దాకా ఎక్స్పాండ్ అయ్యి మీడియాలో వస్తుందని ఇప్పుడు బయటకు వచ్చి దొంగ కంప్లైంట్లు దొంగే పెడుతుందండి. ఆ అమ్మాయి పెట్టాలంటే స్థానికంగా ఏలూరులో పెట్టచ్చు కదా, ఎక్కడికే రావాల్సిన పని ఏముంది? ఆవిడ దగ్గరైనా